పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వెరసి దీనిని చేయుడని చెప్పాను. చాలు, ఇక్కడ నేను కొన్ని మాటలు చెబుతాను, మీరందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ప్రభు బలలో మనం ఎందుకు పాల్గొనాలి, ప్రభు యొక్క భోజన సంస్కారంలో ఎందుకు మనము పాలు పంపులు పొందాలి అనే దాని మీద మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎందుకంటే మనం అందరం కూడా రక్షించబడి ప్రభు యొక్క బల్ల ఆరాధనలో ఎంతో విశ్వాసంతో సాగుతున్న పిల్లలమై ఉన్నాం. ఒకసారి జరిగి కూర్చోండి. మగవాళ్ళు కాళ్ళ మీదకి వెళ్తున్నారు, జరిగి కూర్చోండి. ఇంత ప్లేస్ పెట్టుకుంటారు, మీరు అక్కడెక్కడో వెళ్ళి కూర్చుంటున్నారు. అరే రే 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 మంచిది. ప్రభు బల ఆరాధనలో మనం ఎందుకు పాలు పంపులు పొందాలి అనే దాని మీద కొన్ని మాటలు నేను మీకు చెబుతాను, అందరూ శ్రద్ధగా వినండి. మొదటి మాట ఏమిటంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అది ఇప్పుడు ప్రభు బలులోకి వచ్చే మనము ఏం చేయాలి? అంతేనా? మనల్ని మనం పరీక్షించుకోవటానికి ప్రభు బలులోకి వచ్చాం. పరీక్ష అనేటువంటిది నీ జీవితంలో నీ విలువలను పెంచేది. ఒక పని చేసినటువంటి వారు ఆ పని బాగుందా లేదని పదే పదే పరీక్ష చేస్తే దానిలో ఉన్న లోపాలను కనుగొనటానికి, దానిలో ఉన్నటువంటి లోపాలు కనుగొన్న వాటిని సరి చేసుకోవటానికి, అది అనేక సంవత్సరములు అది నీ జీవితానికి ఉపయోగకరముగా ఉండటానికి మనము అనేక సార్లు ఏం చేయాలన్నమాట? పరీక్షించుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుండి మనము బాప్తిసం తీసుకుని ప్రభు బల ఆరాధనలోకి వస్తున్నామో, మరి ఇన్ని సంవత్సరాల్లో మనం పరీక్ష చేసుకుని మనం ఎంతవరకు మార్పు చెందాం, మన తప్పులను మన ఒప్పులను ఎంతవరకు మనము మెరుగు చేసుకోగలిగాం లేదా సరి చేసుకోగలిగాం. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకనంటే బాప్తిసము అనేది నిన్ను పరలోకానికి చేర్చడానికి ఇవ్వబడినటువంటిది. ఆ బాప్తిసం ఒక్కటి ద్వారానే మన పరలోకానికి వెళతాము అనుకుంటే మాత్రము నువ్వు నష్టపోతావని జ్ఞాపకం చేస్తున్నా. ఏ బాప్తిసమునైతే మనం తీసుకున్నామో ఆ బాప్తిసమును మనం గౌరవిస్తూ మనం ఏం చేయాలో తెలుసండి,
ఆ బాప్తిస్మము ద్వారా మన పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే రెండవ పని ఏం చేయమన్నాడంటే, ఈ బాప్తిస్మం తీసుకునే వాళ్ళందరూ ఆయన శరీరములో ఆయన రక్తములో ఏమవ్వాలి? పాలిభాగస్తులు అవ్వాలి. ఆయన శరీరములో ఆయన రక్తములో పాలిభాగస్తులు అవ్వాలి. ఈ పాలిభాగస్తులయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అంటే ఈ మాత్రం పరీక్ష చేసుకోకుండానే బాప్తిస్మం తీసుకున్నామా? పరీక్ష చేసుకోకుండానే దేవుని పిల్లలుగా మారిపోయామా అంటే పరీక్ష చేసుకున్నాం. మన పాపములన్నీ ప్రభు ఎదుట పెట్టాం. మన పాపములన్నీ దేవుడు తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం మన అతిక్రమాలన్నీ పారద్రోలాడు. సిలువలో అపవాది యొక్క చేవ్రాతలన్నిటినీ, డాక్యుమెంట్స్ మీద ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మన మీద నేరారోపణ చేసే దానిని ప్రభువారు ఆ సిలువ మరణంలో దాన్ని తుడిసివేసేసారు. తిరిగి మరలా మనం క్రొత్తగా దేవుని బిడ్డల అయిన తరువాత కూడా ఇంకా మన ప్రవక్తనలో క్రొత్తవి అనేకమైనటువంటి దోషములు, అనేకమైన పాపములు, మన పరిశుద్ధతకు, మన నీతికి, మన భక్తికి ఆటంకమును కలిగించేటువంటివి, దేవుని బిడ్డలుగా ఎదగనీకోకుండా నిన్ను అభ్యంతర కారణముగా నిలబెట్టేటువంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు మన ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేసుకోవాలి? మనం చాలాసార్లు మనల్ని మనం పరీక్ష చేసుకోగానే ఎదుటి వారిని పరీక్ష చేస్తాం. వారు బాగోలేదు, అవి ఎలాంటిది, అలాంటిది అని మనం అంటాం. ఆమె ఒక 100 తప్పులు చేస్తుంది అనుకుందాం, మరి నీవు ఒక 10 చేయట్లేదా? ఒక 20 చేయట్లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? మన 20 తప్పులు కూడా అలాగే పెట్టుకుని ఆ పై తప్పులు చేస్తున్నటువంటి వారిని మనం చూస్తూ వాళ్ళకంటే నేను పర్వాలేదు అంటున్నాం. కానీ ఇద్దరూ తప్పు చేస్తున్నప్పుడు, ఇద్దరు దేవుని యొక్క క్రమానికి దూరముగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా శిక్ష అర్హులై ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా ఈ శిక్ష అర్హులైన వారు, ఆ శిక్ష అర్హత అనేటువంటిది నీ మీద ఏదైతే ఆ శిక్ష అర్హతకు కారణమై ఉందో ఆ పాపాన్ని మనం ఏం చేయాలి? పరీక్ష ద్వారా దాన్ని సరి చేసుకోవాలి. పరీక్ష ద్వారా మనం ఏం చేయాలి? దానిని సరి చేసుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాలు మనం ఎన్ని పరీక్ష ద్వారా ఎన్నెన్నో సరి చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చా? కానీ ఒక్కడు కూడా చేసుకోక 4 తగిలించుకుంటాం. పరీక్షకు బదులు, సరి చేసుకోవడానికి బదులు ఇంకా 4 పాపాలు, 4 దోషాలు, దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ మనం ఏం చేస్తాం? మూట కట్టుకుంటాం. ఇది నీ రక్షణకు, నీ ఎదుగుదలకు, దైవ చిత్తానికి వ్యతిరేకమైనది. ఈ మనసు, ఈ స్వభావము నీలో ఉన్నంత కాలము నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా, నిన్ను నీవు విమర్శ చేసుకోకుండా, నీలో ఉన్నటువంటి లోపములను సరి చేసుకుని దేవుని బిడ్డగా మారాలనేటువంటి ఆశ ధ్యాస మనలో లేకుండా ఎదుటి వారి మీద మనం ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో అది నీకు ఎప్పుడూ ప్రమాదమే. యేసుప్రభు వారు ఏమన్నాడు? ఒకరి వైపు నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావు, ఒకరి కంటిలో ఉన్నటువంటి ఒక నలుసుని నీవు ఏలెత్తి చూపిస్తున్నావు, కానీ నీ కంటిలో దూలం ఉందగా, దాని సంగతి ఏంటి? కనుక ఎవరికి వారి తమను తాము ఏం చేసుకోవాలి? సుపరీక్ష చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే, ఎదుటి వాని మీద మనం నేరారోపణ చేయటానికి నాకు అర్హత ఉందా, అసలు నేను ఆ యోగ్యత కలిగిన వాడినా కాదా అనేది నీకు అర్థమవుద్ది. కనుక మనం ఏం చేస్తున్నాము అంటే అవన్నీ పక్కన పెడుతున్నాం. అసలు ఆలోచన లేదు. నేను ఏది మాట్లాడుతున్నా సరిపోతుంది కదా అని మనం ఏం చేస్తున్నాం అంటే మన నోటిని బట్టి, మన గద్రతను బట్టి, ఎదుటి వారి యొక్క బలహీనతను బట్టి మనం వాళ్ళ మీద నేరారోపణలు చేస్తూ మనం మంచివారుగా చాలామంది అయిపోతున్నాం ఇన్ని సంవత్సరాల నుండి. కనుక మనం ఏమవ్వాలి? మార్పు
రావాలి. మార్పు రావాలా వద్దా? ఇస్కరియోతు యోధాకి యేసు ప్రభు ఏంటో ఆయనకు అర్థం కాకమునుపు, పరీక్ష చేసుకోకమునుపు యేసు ప్రభు వారిని ఏం చేశాడు? ఆయన సిలువ మరణానికి అప్పగించడానికి, దుష్టులకు అప్పగించడానికి బేరం వాడుకున్నాడా? ఎన్నిటికి? బేరం వాడుకున్నాడా? యేసు ప్రభు వారు ఎవరో అనేది ఆయన స్వపరీక్ష చేసుకుని అర్థమైన తర్వాత ఆ ఎండి నాణాలు ఏం చేశారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూరంగా విసిరేశాడా? అంటే ప్రభువు బలేంటో, ఆయన శరీరములో రక్తములో పాలిభాగస్థులు అంటే ఏంటో నీకు అర్థమైతే, ఆ విలువ ఆ గౌరవం నీకు తెలిస్తే, ప్రభు పాదాల దగ్గర ఆయన ఒక సన్నిధానములో యోగ్యత లేని నీకు యోగ్యతను దేవుడు మనకి ఇచ్చి ఈ స్థలములో కూర్చుని పెట్టడమే కాక, ఒక యోగ్యత కలిగిన పాత్రగా ఆయన శరీరములో అనగా ఆయన పరిశుద్ధతలో, పరిశుద్ధమైన శరీరములో రక్తములో మనకు పాలిభాగస్తులుగా అయినటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంటే అది నువ్వు గ్రహిస్తే ఖచ్చితంగా ఈ లోకములో ఏదైనా ఉంటే దాన్ని ఇసిరేస్తావు. అది నీకు లాభకరమైనదైనా, అది నీకు ప్రయోజనకరమైనదైనా, అది నీకు ప్రీతికరమైనదైనా దాన్ని ఏం చేస్తావు? విసిరేస్తావా? విసిరేస్తారా లేదా? అర్థము కాకే సంపాదన కొరకు ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు. అర్థమైన తరువాత ఏం చేశాడు? ఆ డబ్బుని విసిరేశాడు. నా ప్రభువే నాకు కావాలి, ఈ డబ్బు వద్దన్నాడు. అర్థం అవ్వాలి మనిషికి. అర్థపర్థము లేకుండా ఎన్ని సంవత్సరాలు ప్రభుతో నువ్వు స్నేహం చేస్తావు? అర్థపర్థము లేకుండా ఎన్ని సంవత్సరాలు భక్తికి ముసుగులో నువ్వు భక్తిహీనుడుగా మన యొక్క జీవితాలు కొనసాగుతాయి? ఎన్ని సంవత్సరాలు దేవుడు సహిస్తాడు? ఎన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని భరిస్తాడు? అందుకే ప్రభు బలలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలా? పరీక్షించుకుంటున్నారా? సరి చేసుకుంటున్నారా? సరి చేసుకుని మరలా అదే పని చేస్తున్నారా? కాలు కడుగునేలా, అడుసు తొక్కనేలా, కాలు కడుగునేలా. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుసు తొక్క, మళ్ళీ ప్రభు వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చినాక మళ్ళీ కాళ్ళు కడుక్కోనేలా. ఇక ఇదేనా? ఆ రోలర్ డ్రైవర్ కానీ ముందుకెళ్ళా వెనక రాను, ముందుకెళ్ళా వెనక రాను, ఎక్కలేసిన గొంగలి ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటే నువ్వు పర్లానికి అసలు ఎప్పుడు ఎక్కుతావు? 5 మెట్లు ఎక్కి 5 మెట్లు కిందకి దిగుతావు ఉంటే ఇంక ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, ఇంక ఎప్పటికి ఎక్కుతావు? దావీదు అన్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండకు నువ్వు నన్ను ఎక్కించు నాయన. ఎప్పటికి నువ్వు ఎక్కుతావు? ఆశ ఎప్పుడు ఉంది నీకు? ఆలోచించండి. ప్రభు బల్ల అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలన్నమాట? పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మన జీవితాలు, మన బ్రతుకులు, మన అంతరంగాన్ని, మన నడక, మన పడక, మన ఉద్దేశాలు, మన కనుసూపులు ఇవన్నీ ఏం చేయాలి? పరిశీలన చేసుకుని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? మన కనులతో నిబంధన చేసుకోవాలి కదా. మన నోటితో మనం నిబంధన చేసుకోవాలి. మన కాళ్ళతో మనం ఏం చేయాలి? నిబంధన చేయాలి. మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి? నిబంధన జనులుగా మనం ముందుకి సాగాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 12వ అధ్యాయము 11వ అధ్యాయము 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దేనిని చేయడని చెప్పాను. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది మనం ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు శరీరం దగ్గరికి రాగానే ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకునే హృదయం మనలో ఉంటే, మనసు మనలో ఉంటే లోకములో దేనిని, చెడుని, దేనిని జ్ఞాపకము చేసుకోము. మళ్ళీ దాని వైపు కన్నెత్తి కూడా చూడము. అంటే మన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా
ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? రక్షణ పొందిన తర్వాత ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనతో ఉండేటువంటి సహవాసము ద్వారా వచ్చేటువంటి మేలును జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు కొరకు నేను ఏం చేయాలని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేనండి. దావీదు ఏం చేశాడు? ఆయన రాజుగా అయిన తర్వాత ప్రభు యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నేనైతే సరంభి వేయబడిన ఇంట్లో ఉంటున్నాను, మరి నువ్వైతే నివాసం చేయటానికి ఒక స్థలం ఏమీ నీకు లేదు నాయనా, నేను నీకు ఒక స్థలమును నేను కట్టాలి. జ్ఞాపకం చేసుకుంటే నీకేమొస్తుంది? పని చేయాలని, బ్రతకాలని, ప్రభు కొరకు వేరుగా జీవించకూడదని, ప్రభు బిడ్డగా జీవిస్తే నాకు ఆశీర్వాదం అని నీకు అర్థమవుతుంది. చాలామంది యొక్క జీవితాల్లో నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు బలలో ఉంటున్నాను, ఇక జీవించువాడు నేను కాదు, నేను క్రీస్తుకు సంబంధిని, నేను దేవుని బిడ్డను అనే జ్ఞాపకము లేక మనము నోరు పారేసుకున్నాం కదా. మనం అనేక సార్లు మనం రకరకాలటువంటి ఆలోచనలో, రకరకాల పద్ధతుల్లో, రకరకాల మార్గాలలో మనం వెళ్ళిపోతున్నాం. మన స్వార్థాల కొరకు, మన లాభాల కొరకు, మన యొక్క అపేక్షల కొరకు మనం వెళుతున్నాం. ఎందుకని అంటే మనకు ప్రభు జ్ఞాపకం లేడు. మనకి బ్రతుకు తెరువే మనకు జ్ఞాపకం, మన అవసరతలే మనకు జ్ఞాపకం, మన బిడ్డలే మనకు జ్ఞాపకం, మన కష్టాలే, మన పేదరికాలే మనకు జ్ఞాపకం, లేకపోతే మన సంపాదనే మనకు జ్ఞాపకం తప్ప, అయ్యో నేను దేవుని బిడ్డనే, నేను ఈ విధంగా నేను చేయటం, ఈ విధంగా బ్రతకటం అనేది న్యాయమైనది కాదే. నా ప్రభు మరలా నా కొరకు వచ్చి, మరలా నా ప్రభు నా కొరకు వచ్చి మళ్ళీ శిలువ మరణం పొందుతాడా? నేను మరలా నా ప్రభువుని నేను గాయపెట్టకూడదు కదా, నా ప్రభుని మళ్ళీ నేను దోషణ పాలు చేయకూడదు కదా, నా ప్రభు యొక్క శరీరాన్ని మళ్ళీ నేను నాగడసాల వల్లే నా పాపం చేత మళ్ళీ దున్నకూడదు కదా. ఉండాలా? మనకి జ్ఞాపకం ఉండాలా? జ్ఞాపకం చేసుకోవాలా? ప్రతి ఒక్కరూ కూడా ప్రభు బలలోకి వచ్చినప్పుడే కాదు, దేవుని పిల్లలుగా నీవు దేవుని మందిరములోనే కాదు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వెవరు బిడ్డవన్నమాట? దేవుని బిడ్డవే. దేవుని బిడ్డగా నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ బ్రతకాలి. ఇప్పుడు తల్లిదండ్రులతోనూ చక్కని జీవితం కలిగి, ప్రార్థన జీవితం కలిగినటువంటి యోసేపు, ఆయన అమ్మివేయబడిన తర్వాత, పరాయి దేశంలో ఉన్న తర్వాత, ఒక పరాయి ఇంట్లో ఆయన నివాసము చేస్తున్న తర్వాత కూడా అక్కడ కూడా ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? అక్కడ ప్రార్థన చేయడానికి ఎవరు లేరే, తెలిసిన వారు కూడా ఎవరు లేరే, ఈయన రక్షించబడ్డాడని కూడా ఎవరికి తెలియదే. అక్కడ ఏది చేసినా కానీ అక్కడ అన్ని ప్రశ్నించేవారు ఎవరు లేరే. కానీ అక్కడ ఎలా ఉన్నాడు? నేను ఈ పని చేయటానికి నేను తగిన వాడిని కాదు, ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నన్ను భయం. దేవుని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరు చూస్తున్నారు? భయం. మనకి దేవుడు చూస్తున్నాడు, భయం. మరి ఇది జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా మన యొక్క జీవితాల్లో మనం ఉండాలి. సరే, ఎక్కడికి వెళ్ళే వాళ్ళ సంగతి మనకు అనవసరం, వాళ్ళ గురించి మనకి పెద్ద అవసరం లేదు. కానీ నా సంఘంలోకి, నా దగ్గరికి వచ్చేవాడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను కోరేది. మీరు బాగుంటే, మీరు మంచి ప్రవక్తను కలిగి ఉంటే నాకు మంచి పేరు వస్తుంది, నాకు మంచి గౌరవం వస్తుంది. మీరు సరిగ్గా లేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది, నా సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. కనుక మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ ప్రవక్తను బాగుండాలి, సమాజంలో మీకు గౌరవం కావాలి. అలా ఎప్పుడైతే మనందరము కూడా ఆలోచిస్తున్నామో, మనం ఏం చేస్తున్నామంటే నీ ప్రవక్తను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి దేవునికి గొప్ప ఘనత వస్తుంది. మనందరము కలిపి ఎవరికి ఘనత తీసుకొస్తాం? దేవునికి. ఒకప్పుడు ఎలాంటి మనిషి అండి, ఒకప్పుడు ఎలాంటి జీవితం అండి, ఇవాళ ఎలా మారిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఆమె యొక్క విధేయత, వినయము, ఆమె యొక్క ప్రవక్తను చూడండి. అన్నీ నిన్ను చూసిన వారు ఏమి చేయాలన్నమాట? దేవునిని మహిమపరచాలి. ఏ సంఘానికి వెళ్తున్నారోనండి, ఎంత చక్కగా ఉందండి. వెళితే మనం కూడా అదే సంఘానికి
వెళ్ళాలండి అనేటువంటిది నీ ప్రవక్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీవు నడిచేటువంటి పద్ధతి ద్వారా అనేకులకు నువ్వు స్వార్థను అందించి అనేకులను ఎవరి దగ్గర తీసుకొస్తావు? ప్రభు దగ్గర తీసుకొస్తావు. రెండవది మనం ఏం చేయమాట, ఆయనని ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క త్యాగమును, ఆయన యొక్క బలియాగమును మనం ఏం చేసుకోవాలన్నమాట, ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిందే. బైబిల్ నుంచి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో అక్కడ కూడా ఈ రొట్టెను గురించి చెబుతూ ప్రభు చెప్పాడు. 20వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి చదవండి. అతనితో అనెను. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చదవండి. చాలు చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన శరీరమును ఆ రక్తం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క బలి అర్పణ. అంటే నా పాపను బట్టి, నా శాపను బట్టి దేవుడు ఇలాగూ అర్పించబడ్డాడు, ఇలాగూ శిక్షించబడ్డాడు, ఇలాగూ బాధించబడ్డాడు, ఇలాగూ అవమానపరచబడ్డాడు. తిరిగి మరలా నేనేం చేయకూడదు? ఇక ఆయన్ని మరలా నేను పాపం చేసి మళ్ళీ ఆయన సిలువకు అప్పగించకూడదు, మళ్ళీ నేను ఆయన గాయాలను రేపకూడదు, మళ్ళీ శత్రువులు ఎదుట ఆయన నేను తక్కువగా చేయకూడదు. మన ప్రభు దగ్గర ఇప్పుడు అవన్నీ కూడా జరిగినాయి అంటే ఎవరిని బట్టి? మన పాపాలు బట్టేగా. మన పాపాలు బట్టేగా ఆయనకి అన్ని దెబ్బలు. అదేగా అన్నది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. మన పాపాలే, మనం చేసేటువంటి వాటిని బట్టి. కనుక మరలా తిరిగి ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలి? అవమానపరచవద్దు, గాయపరచవద్దు. ఆయనని మరలా తిరిగి సిలువ మరణానికి అప్పగించవద్దు. అందుకే ఒక పాపి పట్ల, ఒక పాప శిక్షలో ఉన్నవాని పట్ల, ఒక ఉగ్రతలో ఉన్నవాని పట్ల, అతను ఒక శాపములో ఉన్నవాని పట్ల దేవుడు ఏం చేశాడు? ఒక విడుదల కొరకు ఆయన త్యాగాన్ని తను తానే అర్పించాడు. అది దేవుడు మన పట్ల చేసిన మేలు కాదు. మరి ఆ మేలుని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడే జ్ఞాపకం ఉంచుకుని ఒక మేలుకరంగా బ్రతకాలి తప్ప కీడుగా మనం బ్రతకొద్దు. దేవునికి శత్రువుగా బ్రతకొద్దు, దేవునికి విరోధముగా బ్రతకవద్దు. బైబిల్ చెబుతుంది దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. కనుక మనం దేవునికి విరోధముగా రూపించబడటానికి కాదు, పనులు చేయటానికి కాదు వచ్చింది. దేవునికి లోబడి ఆయన బిడ్డలుగా ఆయన చెప్పింది చేసి మనం దీవించబడటానికి వచ్చాం. మరి దేవుని బిడ్డలుగా ఆయన శరీరములోనికి, ఆయన రక్తములోనికి పాలిభాగస్థులు అవుతున్నటువంటి మన యొక్క జీవితాలలో ఈ పరీక్ష, ఈ విమర్శ, ఈ యొక్క దిద్దుబాటు ఒకవేళ మన జీవితాలు లేకుండా కఠినమైన మనస్తత్వాలతో, కఠినమైనటువంటి వారుగా సంవత్సరాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, ప్రభు యొక్క సన్నిధానములకు వస్తున్నా సరైనటువంటి నేను దేవుని బిడ్డనే, ఈ పనులు చేయటానికి తగిన వారిని కాదే. కనుక నా దేవుని నేను ఈ విధముగా నేను మళ్ళా సిలువ మరణానికి అప్పగించి నేను ఆయన్ని మళ్ళా శిక్షించకూడదు, నేను ఆయన బాధ పెట్టకూడదు, ఆయన నామాన్ని అవమానపరచకూడదని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకుంటే అది మనకు అర్థమైతే. పేతురు ఏడుస్తాడు కదా, నువ్వు ముమ్మారు ప్రభువుని ఎరగనన్నావు, యేసుప్రభువు
ఏమన్నాడు? నీవు నన్ను ఎరగనని నువ్వు వంగుతావు నాకు తెలుసయ్యా అని అంటే, అది తెలిసిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఏడ్చాడు. నీ మనసు నీ స్థితి దేవునికి ముందే తెలుసు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన స్థితి దేవునికి తెలుసు. నువ్వు దేవుడితో ఎంత సన్నిహితంగా ఉన్నా నీ అవసరతలో నువ్వు తప్పుకుంటావు. నీ అవసరతలో నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతుకుతావు. నీ స్వార్థము నేనేం చేస్తుందో తెలుసా అండి? దైవ సన్నిధి కూడా లెక్క చేయకుండా, దైవ సహవాసాన్ని కూడా లెక్క చేయకుండా, నీ బాప్తిసాన్ని లెక్క చేయకుండా, ప్రభు యొక్క శరీరాన్ని లెక్క చేయకుండా, ప్రభు బలాలు కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారం బ్రతకటానికి అది నీడ్చుకుని పోతుంది. గ్రహిస్తే నీలో దుఃఖం వస్తుంది, నీలో మార్పు వస్తుంది. మళ్ళా నేను ఈ పని చేయటానికి తగిన వాడిని కాదు అని జాగ్రత్తగా బ్రతుకుతావు. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆయన మరణము అనేకులకు ప్రచురపరచటానికి దేవుడు మనలను ప్రభు యొక్క శరీరములో రక్తములో దేవుడు మన పాలుభాగస్తులు చేస్తున్నాడు. ఆయన యొక్క మరణాన్ని మనం ఏం చేయాలి అంటే, ప్రభు యొక్క శరీరములో పాలుభాగస్తులయ్యేవారు ఆయన మరణములో ఏమవుతున్నారు? బలవంతులవుతున్నారు. పరిశీలించుకుని వారు యోగ్యత కలిగిన వారుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో తెలుసండి. ఆయన మరణమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన వారు కనుక ఆ మరణము గూర్చి అనేకులకు ఏం చేయాలన్నమాట? ప్రచురము చేయాలి. పౌలుకి యేసుక్రీస్తు యొక్క మరణము గూర్చి ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన ఏం చేశాడు? సిలువను గూర్చినటువంటి వార్త అనేకులకు ప్రకటన చేశాడు. అది దైవశక్తి అయ్యా, అది సామాన్యమైనది కాదు. అర్థం కాకపోతే సిలువ బలమును వ్యర్థం చేస్తాం, సిలువ శక్తిని మనము దానిని పాడు చేస్తాం. అర్థమైతేనే దాని యొక్క బలాన్ని గురించి లోకానికి చెప్పి లోకాన్ని సిద్ధం చేస్తాం, సిలువ దగ్గరికి తీసుకొస్తాం. వాక్యం నుంచి చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 11వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు, అది ఆయన మరణాన్ని మనం ఏం చేయాలి? మనమేగా చేయాల్సింది. మరి ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి రక్షణ పొందిన మనము ఎంతమందికి చెప్పాం? ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంతమందికి చెప్పావు? చెప్పి ఎంతమందిని ఆ సిలువ దగ్గరికి నశించిపోతున్న ఆత్మను తీసుకొచ్చావు? ఈ ఎందుకు చెప్తాం అయ్యగారు? నేను కాకమ్మ కథలు ఉంటాయే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవి బోలు చెప్తాం, బోలు కుటుంబాలు చెప్పి నొప్పులు పెట్టేశాం. కుటుంబాలు తగలబెడతాం. ఈ ఐదు బాగా చెబుతాం. ఇంక వీటన్నిటికంటే సీరియల్లో ఉన్నటువంటి అనేకమైన వాటిని ఎన్ని స్టోరీలు చెబుతాము. ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ చెబుతాం. ఇవన్నీ గుర్తుంటాయి. కానీ మనకేది, దేవుడు ఏదైతే నేను చెప్పమంటున్నాడో అది చేయవు అసలు. మనం ప్రభు బలలోకి వచ్చేవారు ఏం ప్రచురం చేయాలి? చేయాలా? అందరు గట్టిగా చెప్పరేంటండి? ఇంటి దగ్గర పెట్టి వచ్చారు నోరు, కోడల మీద పెత్తనం చేయటాకో, లేకపోతే ఆ పక్కల మీద బాగా అరవటానికో నోరు ఇక్కడే ఉండు, పాత్రకి వెళ్ళి వచ్చేదాకా వచ్చినాక మళ్ళీ తగిలించుకుంటాను, గద్దరు నోరు వీళ్ళందరూ దడదలాడిస్తాను. చెప్పాలి. మరి ఇప్పుడు ప్రభు బలంలోకి వచ్చిన వాళ్ళు మనం ఏం చేయాలి? ఆయన మరణాన్ని ఏం చేయాలి? చేస్తావా? ఇప్పుడు వరకు అయ్యా తెలియక అడవుడికి వచ్చేసి తీసేసుకుంటున్నాం. నీకు ఇక్కడి నుంచి మేము ఏం చేయాలి? ఆయన మరణాన్ని గూర్చి చెయ్యాలా వద్దంటే అటు చూస్తారు, చేద్దామని కూడా చెప్పరు. అయ్యగారు నువ్వు చేయమంటే కానీ మేము మా మనసులో రావట్లేదు అయ్యగారు, ఇది మేమెందుకు చేస్తాం? కుటుంబ ఆరాధనకు రమ్మంటేనే రావు.
చక్కగా బైకులు ఉండి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కించుకొని చక్కగా రక్షణ పొందిన జోడుగా వస్తే జోడుగా చక్కగా పాటలు పాడితే ఎంత గంభీరంగా ఉంటుంది. భార్యాభర్తలు పాటలు పాడుతూ ఉంటే ఇంకొకరు కూడా వచ్చి ఏం చేయాలి, మేము కూడా రక్షణ పొంది మా భార్య ఇద్దరు పాడాలని అనిపిస్తుందా లేదా? రారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే జోడుగా వెళ్తాం. రక్షణ పొందిన దగ్గరికి మరి నువ్వు ఎట్లా సిలువ సువార్తను లేదా ఆయన యొక్క మరణాన్ని ఎలాగ లోకాన్ని ప్రచురం చేస్తావు? చేయలేకపోతున్నాం. మనం రక్షణ పొంది చాలా సంవత్సరాలైనా ఇంకా ఆ సిలువ మరణంలో గురించి మనకేం రావట్లే, అనుభవ జ్ఞానం రావట్లా, చెప్పగలిగేటువంటి స్థాయి మనకు రావట్లా, ధైర్యం మనకు రావట్లా. అనేకులను యేసు ప్రభు యొక్క సిలువ శక్తి దగ్గరికి బలహీనులను చేర్చి వారిని బలవంతులుగా యోగ్యత కలిగిన వారుగా మార్చగలిగే అనుభూతి మనకి ఇంకా రావట్లేదు. మారాలి. మనము మన మనసే మారాలి. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు చెప్పా. 5వ మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 51 వచ్చిన చదవండి. అది చాలు. ఇక్కడ మనము 5వ మాట ఏంటంటే మనము జీవించాలి. ఇతరులను కూడా మనం ఏం చేయాలి? జీవింపచేయాలి. కేవలం మనం ఒక్కరమే కాదు బ్రతికేది, మనం ఒక్కడవే కాదు నరకులను తప్పించేది. మనం జీవించబడాలి, ఇతరులు కూడా మనం ఏం చేయాలి అంటే సచ్చిన మనలను దేవుడు ఏం చేశాడు? బ్రతికింపజేశాడు కదా. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన రక్తం ద్వారా మనలోకి ఏమి రావాలి? జీవం అనేది మనలో అంటే ఎదుగుదల రావాలి, ఫలభరితమైన జీవితం రావాలి, ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనము ఎదగాలి. ఇక ఎప్పుడు చూసినా మొక్కలాగానే ఎకిలిచిపోయి ఉంటే, ఎప్పుడు చూసినా ఆ వడగాలుపు ఆకులన్నీ రాలిపోయినట్టుగా, ఎప్పుడు చూసినా అది ఎప్పుడు కూడా సన్నగా ఉంటే ఏంటి దానివల్ల ఉపయోగం? ఇది బతుకుతుందో చచ్చిపోతుందో కూడా తెలియనట్టుగా. ఇప్పుడు ప్రభు బలలో ఉండేవాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు జీవము కలిగి జీవించాలి. వారు జీవము లేని వారికి జీవముగా వీరు మార్చబడాలి. హల్లెలూయా. 57-58 వచ్చిన చదవండి అక్కడే. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. అది ఇది వినేవాడు కూడా ఏమవుతాడు? ఎవరు తినేవాడు? ఈరోజు నీ జీవితంలో ప్రభు చెబుతున్నాడు, నేను ఏ విధముగా నా తండ్రి మూలముగా నేను జీవిస్తున్నానో అలాగే నన్ను తినేవాడు కూడా ఏమవుతాడు? నా మూలముగా. హల్లెలూయా. ఇప్పుడు నీకు జీవించాలి అనే ఆశ ఉంటే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా ప్రభు శరీరాన్ని తిట్టినావు గారు, తిట్టినావు కానీ ఆలోచన లేదు, నీకు అర్థం లేదు, పని పాటు లేకుండా ఎన్నన్నా టైంకి వచ్చి మాత్రం తింటావు. ఆ చెవితో ఈ చెవితో బారేసి. కొంతమంది పద్ధతులకి అంతే, ఎంత వాక్యం చెప్పని ఎన్నని చెప్పని ఇది ఎవరి కోసం చెప్తున్నాడు అన్నట్టుగా, ఇది నా కోసం కాదుగా, నేను చాలా మంచిగా ఉండేగా, బాప్తీసం తీసుకున్నాగా, ఇక నా కోసం ఏం చెప్తాడులే అన్నట్టుగా. అందుకే ఈరోజు వాక్యాలు, నేను చెప్తున్న వాక్యాలు బాప్తీసాలు తీసుకునే వాళ్ళ కొరకే, ప్రభు బలలో ఉండేవాళ్ళ కొరకే.
మనం బాగుండాలి, ఇతరులు మంచివారుగా మనం చేయాలి. యేసుప్రభువు వారు చాలా చక్కగా చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడంట, ఎలా జీవిస్తున్నాడంట? నేను తండ్రి మూలముగా ఏం చేస్తున్నానన్నాడు? నేను జీవిస్తున్నానయ్యా, నా తండ్రి మూలంగానే నేను జీవిస్తున్నాను. నా తండ్రి లేకపోతే నేను జీవించేవాడిని కాదు. అందుకే తండ్రి ఆ సిలువలో ఆయన చేయి విడిచిపెట్టినప్పుడు, నా దేవా నా దేవా నా నేల నీవు చేయి విడిచావు, నేనే తప్పు చేశాను. అంతేనా? ఇసుకే కానీ నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు ఇప్పుడే చనిపోవాలి, నేను బ్రతికితే ఇంకా కొంతమందిని నేను దేవుని యొద్దకు తీసుకొస్తా కదా, నేను ఏ తప్పు చేశాను? నువ్వు జీవిస్తే ప్రశ్నించగలవు, నువ్వు బ్రతికితే నీకు అర్థమవుతుంది ప్రభు సన్నిధికి నువ్వు ఎంత ఎడబాటుగా ఉన్నావో. ప్రభువు లేకపోతే నీ జీవితం ఏమైపోతుందో నీకు అర్థమవుతుంది. దావీదుకి అర్థమైంది, ఈ పాపము నన్ను దైవ సన్నిధిని దూరం చేస్తుంది, దేవుని ఆత్మ నుండి నన్ను దూరం చేస్తుంది, దైవ సహవాసము నుండి నన్ను దూరం చేస్తుంది. అయ్యా నన్ను క్షమించునైనా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయబోతుంది, నీ సన్నిధానం నుంచి నన్ను త్రోసివేయబోతుంది. దైవ సన్నిధిలో ఉండేవారికి అర్థమవుతుంది దాని విలువ. దైవంతో స్నేహం చేసేవారికి ఆ విలువ ఏంటో అర్థమవుతుంది. అర్థం కానటువంటి వారు లోకస్తులు మాట్లాడినట్లుగా, లోకస్తులు జీవించినట్లుగా, లోకస్తులు ప్రవర్తించినట్లుగా మన జీవితాలు ఉండకూడదు. ఇది మనకు వాక్యం చాలా చక్కగా మనకు తెలియజేస్తుంది. కొంతమందికి జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంటుంది, కానీ అది మన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. జీవించుతున్నామన్న పేరు ఉంది కానీ మృతులే. చాలామంది ఇలాగే ఉన్నారు, రక్షించబడ్డాం, జీవించుతున్నాం, మళ్ళీ వీళ్ళు మా సంఘాలు మంచివి, మేము మంచివాళ్ళం అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వారి బ్రతుకు, వారి జీవితాలు ఏమాత్రం కూడా మార్పు అనేది ఉండదు. వాక్యాన్ని జాగ్రత్తగా చదవరు, వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోరు, వాక్యములటువంటి సత్యాన్ని వారు తెలుసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం కూడా చేయలేరు. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికీ? 5 మాటలు చెప్పాను. 6వ మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుదాం. మీరు ఈ రొట్టెను తిని ఆయన మరణమును మనం ఏం చేయాలి? ప్రచురించాలి. అంటే మనందరం కూడా ఏమవ్వాలో తెలుసండి, ప్రచురించే వారందరూ, ఆయన శరీరములో ఉండే వాళ్ళందరూ ఆశీర్వదించబడిన వారు. అంటే మరణములో నుండి జీవములోనికి ప్రవేశించి దీవించబడిన వారు మనం. అంటే ప్రభు యొక్క శరీరములో పాలు పంపులు పొందుతున్నాం, ఆయన రక్తములో పాలు పంపులు పొందుతున్నాం అంటే మనం ఎవరు అన్నమాట? ఆస్వాదించబడిన వారిమే, శాపము నుండి బయటకు వచ్చిన వారు, ఉగ్రత నుండి తప్పించబడిన వారిమే, దేవుని పిల్లలుగా ఫలించటానికి, అనేకులకు దేవుని సువార్త కూడా చెప్పటానికి అర్హత కలిగిన పాత్రలు మనం, ఒక యోగ్యమైన పాత్రలు మనం. ఈ పాత్రల్లో కొన్ని కర్రపాత్రలు, కొన్ని మట్టి పాత్రలు, కొన్ని బంగారపు పాత్రలు. ఈ పాత్రల గురించి సారాంశాన్ని ప్రభు ఏమన్నాడంటే, కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆలోచించండి, తెలుసుకోండి, మార్పు చెందండి. దేవుని పిల్లలుగా మనం ఉంటే మనకు గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. ప్రభు అంటున్నాడు, ఎక్కడో ఉన్న మనలను ఆయనతో అంటకట్టబడి మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మన ప్రభువులోకి వచ్చి కూడా మనం ఏం చేయబట్టలేదు, ఫలించట్లేదు. అంటే కారణం ఏంటంటే మన జీవితాలలో ఇంకేదో ఉంది, ఇంకేదో మన జీవితాలు మిగిలిపోతుంది. మనందరము కూడా వాటి నుండి మనం ఏం చేయాలి? మనందరం కూడా వాటి నుండి మనం బయటికి రావాల్సి ఉంది అని చెప్పి నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కనుక ప్రతి ఒక్కరూ చక్కగా ఏం చేయబడాలన్నమాట? దేవుని యొక్క ఆశీర్వాదాలు లేక దేవుని యొక్క దీవులను మనము సంపాదించుకున్న వారుగా వర్ధిల్లేటువంటి వరుసలు మనందరము ఉంచబడదాం. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క బలలో
పాల్గొంటామో మనం అందరం కూడా ఏమైపుతున్నమాట, ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా, నిబంధన జనులుగా, దేవుని యొక్క సొత్తైనటువంటి బిడ్డలుగా మన జీవితాలు ఉంచబడుతూ ఉన్నాయి. ఇక 7వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచ్చిన చదువుతున్నాం. అది ఆయన శరీరమును ఆయన రక్తమును తిని త్రాగితే కానీ మనం ఏం పొందుకుంటాం, మనము జీవాన్ని మనము సంపాదించుకుంటాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరములో రక్తములో పాలిభాగస్తులు అవుతున్నారంటే ఎవరు అన్నమాట, వీళ్ళు జీవం పొందుకోవటానికి ఆశ కలిగి వచ్చిన వారు. అంటే నిత్యమైన వాటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని యొక్క శరీరములో రక్తములో పాలిభాగస్తులు అవుతారు. ఇప్పుడు మనం ఏమవ్వాలి, నిత్యమైనటువంటి స్థితి కలిగిన వారు కాదు నాయన, మేము జీవము కలిగిన దేవుని యొక్క బిడ్డలమే. అందుకే మేము జీవము కలిగినటువంటి దేవుని యొక్క శరీరమును రక్తాన్ని మేము తినుసు త్రాగుతూ మేము ఇప్పుడు బ్రతుకుస్తున్నాం. సచ్చిన వారు మాత్రం కానే కాదు. దేవుని శరీరము అనేటువంటిది మనల్ని నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసేది. ఈ శరీరము ద్వారా, ఈ రక్తము ద్వారా మనం ఎక్కడికి వెళుతున్నాం చెప్పాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి. అర్థమవుతుందా? ఆ నిత్య జీవానికి వెళ్ళేవారు ప్రభు శరీరములో రక్తములో పాలుభాగస్తులుగా ఉంటూ ఇంకా మనం భూ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆశలు కోరికలు అలాగే పెట్టుకుంటే పరలోకానికి వెళ్తామా? అక్రమం చేయవారులారా వెళ్ళిపోండి అంటాడు ప్రభు. చెప్పండి. మరి ఇప్పుడు నీవు ప్రభు శరీరములో ఉండి కూడా అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఇవన్నీ మనం చేస్తే మరి ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? సేవకునికి నష్టమా? నీకే నష్టం. అంతేనా? నీ భక్తికి, నీ కుటుంబానికి నష్టం, నేను నమ్ముకున్న వారికి నష్టం. జాగ్రత్త. అందుకే ప్రభు అన్నాడు, మోసపోకుడి దేవుడు ఏకరించబడు. ఎవరు చింతకాయ తింటే వారి పొళ్ళే, అంతేనా? ఎవరు ద్రాక్షకాయలు తింటే వారి పొళ్ళే పులుస్తాయా? ఎవరు ఏ పని చేస్తే వారికే జీతము దేవుని దగ్గర ఉంది. ఒకరోజు నీ క్రియలు బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు ఏమిస్తాడు? నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచిన జీతాన్ని ఆయన ఇస్తాడు. ఇక ఆ జీతం చూసినాక ఏడుపో సంతోషమో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యోగ్యులే, తెల్లబట్టలు కట్టుకున్నారు, ప్రభు శరీరానికి చక్కగా రెడీగా కూర్చున్నారు. మీరేంటో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? తెలుసు కాబట్టే. ఒకవేళ నాకు తెలుసు అనుకోండి, ఏం పనులమ్మ ఇవి, ప్రభు పనులు నువ్వు ఎట్లా వస్తున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు అని అన్నా అనుకోండి, ఏంటయ్య గారు మీరెవరు, మేము ఉండమంటే ఉండాలి, పోమంటే పోవాలి, ఈ సంఘం ఎవరిది? అబ్బా ఏం మాట్లాడతాం. ఇక ఇదేగా మంది. మనం బతుకు మార్చుకోవటానికి మాత్రం ఎప్పుడు ఇష్టపడవు, కానీ డిమాండ్ చేసి బ్రతకటానికి ఏం చేస్తాం? డిమాండ్ చేస్తాం. డిమాండ్తో మనం చలామణి అయిపోతే ఇక్కడ అవ్వచ్చు, నీ భార్య దగ్గర అవ్వచ్చు, లేకపోతే నీ భర్త దగ్గర చలామణి కావచ్చు, నీ పిల్లల దగ్గర అవ్వచ్చు, లేదా తల్లిదండ్రుల దగ్గర అవ్వచ్చు, సంఘంలో దైవజనుల దగ్గర కూడా అవ్వచ్చు. కానీ దేవుని దగ్గర ఏమంటాడు? వీడి కాళ్ళు చేతులు గట్టి ముందు అక్కడ వారేంటి, ఈడేంటి పెద్ద తోక జాడిస్తున్నాడు అంటాడు దేవుడు. అప్పుడు కానీ 2 కాళ్ళు చేతులు కట్టేసి ఇసిరేస్తే నేను దూరంగా అక్కడ ఏడుస్తావు. అయ్యో ఆ రోజు దైవజనుడు చెప్పినప్పుడు నేను మార్పు చెందితే, తిరుగుబాటు చేయకోకుండా విధేయత కలిగి మార్పు చెందితే నాకు ఈ పరిస్థితి ఉండేది కదా. ఎక్కడున్నవాడు ఏడ్చాడా? ఆ ధనవంతుడు ఏడ్చాడా? ఏడ్చాడే అడవలేదండి కదా, ఏడ్చాడు కదా. రేపొద్దున మనం కూడా ఏడుస్తా అని ముందు చూసుకు పెట్టాడు అక్కడ. అబ్బాయి నీ గతి ఇట్లా ఉంటుందిరా అని. నెక్స్ట్ ఒకవేళ మాట్లాడకపోతే మన గతి కూడా అట్టాగే ఉంటుంది, మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్త. దేవునితో సహవాసము సింహముతో వేట.
కదా. దేవునితో సహవాసము ఎవరితో వేట? సింహంతో వేట. సింహంతో వేట అంటే మాటలేనా? మన ప్రభు ఎవరు? కొదమ. ఆయనతో సింహంతో వేటాడటం అంటే ఇక నీ పని అయిపోయింది, రోజులు ఇంటి దగ్గరే అన్నీ అవి చేసుకుని ఇక వెళ్ళాలి నువ్వు. ఆయనతో గెలిచి బట్టగట్టి తిరిగిన వారు ఎవరు లేరు. కొంచెం జాగ్రత్తగా ఆ ప్రభు యొక్క శక్తి, ఆ ప్రభు యొక్క బలము, ఆ ప్రభు యొక్క సన్నిధి విలువ, ఆయన శరీరము, రక్తం యొక్క విలువ ఇవన్నీ తెలుసుకుని మనం ఏం చేయాలి? ప్రభు యొక్క బిడ్డలుగా మనము బ్రతుకుదాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి ఈ ప్రభు బలం యొక్క ఆరాధన గురించి విశేషమైనటువంటి వివరణ ఆయన పిల్లలకి ఇవ్వటానికి మీ సహాయం దయచేశారు. గ్రహిస్తూ మేము సత్యవర్తనులుగా, ప్రవక్తనులుగా మా యొక్క మనసును మేము మార్చుకోవటానికి సహాయములను దయచేయండి. మార్పులు మాకు కావాలి అన్నటువంటి ఆలోచన బిడ్డలకు దయచేయండి, మా అందరికి దయచేయండి. అనేక సంవత్సరాలుగా ప్రభువా మేము దేవునికి వచ్చిన అనుభవ జ్ఞానము లేకే మేము మారట్లేదు. ఎవ్వరికి కూడా ప్రభు యొక్క శక్తిని గూర్చి, సిలువ మరణాన్ని గూర్చి, ప్రభు బలను గూర్చి, ఆయన యొక్క ప్రేమను గూర్చి, ఆయన త్యాగాన్ని గూర్చి, ఆయన పరలోకాన్ని గూర్చి ఎవరికి చెప్పలేకపోతున్నామయ్యా. ఎవరిని దేవుని దగ్గర తీసుకురాలేకపోతున్నాం. ఎక్కడి నుండి అయినా ప్రభా మేము ఈ అంత్య దినములలో దేవుని బిడ్డలుగా ప్రభా మేము మార్పు చెంది అనేకులను మార్చగలిగేటువంటి ఒక ఉజ్జీవము నా నుండి, మా నుండి ప్రారంభించబడినట్లు సహాయములను దయచేయండి. ఇది మా సంఘముల నుండినైనా ఇదినైనా ప్రారంభించబడ్డ సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.